వెల్కమ్ టు బాలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు బోడుప్పల్లో ఉన్నదండి. 100 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ఇది మీరు చూస్తున్నారు. ఇది బోడుప్పల్లో బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. సీసీ రోడ్డు ఇంటి మీద ఉన్నటువంటిది 30 ఫీట్ సీసీ రోడ్డు. మెయిన్ రోడ్డుకి వరంగల్ హైవేకి అయితే మనకి ఇది ఒక 2 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ మరొకసారి చూస్తున్నాను. అది ఫ్రంట్ సైడ్ ఎలివేషను. ఈ సీసీ రోడ్డు డైరెక్ట్గా డాంబర్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. చెంగిచెర్ల బస్సు రూట్కి, చెంగిచెర్ల వెళ్ళేటటువంటి బస్సు రూటు డాంబర్ రోడ్డు దానికి కనెక్ట్ అవుతుంది. లోపలికి వచ్చినాం. ఇది వచ్చేసేసి పార్కింగ్ ఏరియా, విశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా. కారు పడుతుంది మంచిగానే. పార్కింగ్ ఏరియాలోని టైల్స్ ఇచ్చారు వాల్స్కి. అలానే ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వచ్చింది. డైమెన్షన్స్ మంచిగా వచ్చినాయండి. 20-45 వచ్చింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు, అక్కడ బోర్ ఉన్నది, ఇది సంపు. అట్లానే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చాలా నేరోగా వచ్చింది. అందులోకి మనం వెళ్ళలేమండి, నేరోగా ఉన్నది. అది మెయిన్ ఎంట్రన్సు. ఈశాన్యంలో బోర్ ఉన్నది మీరు గమనిస్తే. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్లో మనకి స్టేర్స్ వచ్చినాయి. స్టేర్స్ కింద ఒక వాష్రూమ్ కూడా వచ్చింది. ఐ విల్ షో ఇట్ లేటర్. చూడండి, టైల్స్ ఉన్నాయి, మంచి డిజైన్ వచ్చింది. టైల్స్ డిజైన్ పార్కింగ్ ఏరియాలోది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా అండ్ తలుపులు మంచి కార్వింగ్ వచ్చిందండి. డిజైను దర్వాజా మీద మంచి హెవీ మెటీరియల్తో చేసినటువంటి దర్వాజా. కార్వింగ్ కూడా బాగుంది. ఇది లోపలికి వచ్చాం. హాల్ స్పేషియస్గా ఉన్నది. హాలు రీజనబుల్ సైజులో వచ్చిందండి. హాలు 100 గజాల్లో కట్టినటువంటి G+1 హౌసు, ఫాల్ సీలింగ్ డిజైన్. వీడియో చివరి వరకు చూడండి. కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను పైనుంచి. మంచి డెన్సీ పాపులేటెడ్ ఏరియా. ఇది టీవీ ఏరియా, హాల్లోని టీవీ ఏరియా. అది మెయిన్ ఎంట్రన్స్ మనం వచ్చింది. మెయిన్ దర్వాజా అది మనం వచ్చినటువంటిది, లోపల నుంచి వచ్చినటువంటిది. అండ్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్లో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా. షెల్ఫ్స్ ఉన్నాయి డైనింగ్ ఏరియాలో. ఇట్లానే ఈ కార్నర్లో హ్యాండ్ వాష్ కోసం వచ్చిందండి. 20-45 డైమెన్షన్స్ ఉన్నాయి, మంచి డైమెన్షన్స్. జనరల్గా 100 స్క్వేర్ యార్డ్స్ దానికి 18-50 వస్తుంది. కిచెన్ అండ్ పూజ గది. ఇది వచ్చేసి పూజ గది అండ్ కిచెన్. సో రోడ్ ఫేసింగ్ 20 రావటం వల్ల కాస్త మంచి ఎలివేషన్ వస్తుంది ఫ్రంట్ సైడు. యాజ్ వెల్ యాజ్ రూమ్స్ కూడా బాగా పడతాయండి. సజ్జ ఉన్నది. అలానే డైనింగ్ ఏరియాలో షెల్ఫ్ ఉన్నాయి. కిచెన్లో కంప్లీట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ కింద డబుల్ బెడ్రూము యాజ్ వెల్ యాజ్ పైన కూడా డబుల్ బెడ్రూము. ఇది వచ్చేసేసి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము. హాల్లో నుంచి కనెక్టెడ్గా ఉన్నది. కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము. వెస్ట్రన్ స్టైల్లో వచ్చినటువంటిది ఇది. అలానే పైన లో రూఫ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అది బీరువా ఏరియా అండ్ షెల్ఫ్స్ స్పేషియస్గా ఉన్నదండి మాస్టర్ బెడ్రూము. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఆ విధంగా వచ్చింది. గ్రిల్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ప్రస్తుతానికి సెకండ్ బెడ్రూమ్ లాక్ చేసి ఉన్నది. వాళ్ళవి థింగ్స్ ఉన్నాయి. కింద వచ్చేసేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి. కామన్ది ఎక్స్టర్నల్ ఒకటి ఉన్నది, ఇంటర్నల్గా ఒకటి ఉన్నది. ఇది ఎక్స్టర్నల్ది. స్టేర్స్ కింద ఉన్నటువంటిది ఇది. అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటిది ఇది. బయట వైపు పైకి వెళ్దాము. పైన ఓనర్స్ ఉండేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టినటువంటిది ఇది చూద్దాము. ఇది మంచి రెంటల్ వాల్యూస్ ఉంటాయండి. ఎందుకంటే బస్ రూట్కి
డాంబర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు డాంబర్ రోడ్డు మీదకి. బస్ రూటు అండ్ ఆటోలు అన్నీ ఉంటాయి కాబట్టి మంచి రెంటల్ వాల్యూస్ ఉంటాయి. పైకి వచ్చాం, మెయిన్ ఎంట్రన్స్ పైన, అండ్ అది మనం వచ్చినటువంటి స్టేర్స్. ఇది సిట్అవుట్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. వుడ్ వర్క్ ఇదంతా బాగా మంచిగా హెవీగా వచ్చిందండి. మంచి కార్వింగ్ ఇచ్చారు చూడండి. ఇదంతా విశాలమైనటువంటి హాలు. ఫాల్ సీలింగ్ డిజైన్. హాల్ మంచి స్పేషియస్గా వచ్చిందండి. అది హాల్లో నుంచి నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్న డోర్ అది, అండ్ మెయిన్ ఎంట్రన్స్ మనం వచ్చింది. అవి రెండు కనిపిస్తున్నాయి. లోపల నుంచి ఈ విధంగా ఉన్నది. కావాలంటే ఇక్కడ ఒక టీవీ సెటప్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ ఇచ్చారు మనకి బండ అయితే టీవీది అవన్నీ పెట్టుకోవడానికి. స్పేషియస్గా ఉన్నది హాల్ అంతా. అండ్ ఇక్కడ మనకు వచ్చేసేసి కిచెన్ అండ్ పూజ గది. ఇది కిచెన్ రీజనబుల్ సైజులో వచ్చిందండి. కంపారిటివ్లీ కింద కిచెనే కొంచెం పెద్దగా వచ్చిందండి. కిచెన్, షెల్ఫ్స్, సజ్జా, ఇక్కడ ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి ఉన్నది. ఇక్కడ వచ్చేసేసి మనకి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. అండ్ ఇటున్న అంటే డైనింగ్ ఏరియా లాగా మనకు ప్రత్యేకంగా ఏం రాలేదు. అండ్ ఇవి రెండు బెడ్రూమ్స్ ఎంట్రన్స్లు. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి స్పేషియస్గానే ఉన్నదండి. ఫాల్ సీలింగ్ డిజైన్, షెల్ఫ్స్ ఉన్నాయి, సజ్జా ఉన్నది. అండ్ ఇది లో రూఫ్, పెద్ద లో రూఫ్ వచ్చింది. ఈవెన్ ఎల్ షేప్లో ఉన్నది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎదురుగా మనకి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము. ఇది ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటిది. ఇండియన్ స్టైల్లో వచ్చిన కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్ అది. ఇది మాస్టర్ బెడ్రూము. 100 గజాల్లో కట్టినటువంటి G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌసు. డైమెన్షన్స్ మంచిగా వచ్చినాయి. 20-45. మాస్టర్ బెడ్రూమ్లోని బీరువా ఏరియా, షెల్ఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఆ విధంగా వచ్చింది. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది మనకు వచ్చేసేసి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్ వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది. కింద కూడా మనకి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము, అది లోపల ఉన్నటువంటిది వెస్ట్రన్ స్టైలే వచ్చింది. కింద కూడా పైన కూడా వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది. ఎక్స్టర్నల్గా బయట ఉన్నటువంటిది ఇండియన్ స్టైల్లో వచ్చింది. అండ్ ఇక్కడ హాల్లో నుంచి నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోర్లో నుంచి బయటకు వచ్చాం. నారోగా ఉన్నటువంటి నార్త్ సైడ్ సెట్ బ్యాక్. అందులోకి వెళ్ళటం కొంచెం కష్టమైన విషయం చాలా. సో ఒకసారి పైకి వెళ్దాం, కాలనీ సరౌండింగ్స్ అంతా చూద్దాము. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి రెంటల్ మనకి ఎట్లా లేదన్నా ఒక 8,000 వస్తుందండి. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి 8,000. మనది కింద ఉన్నది డబుల్ బెడ్రూమే కాబట్టి 8 to 10 వస్తుంది. సరౌండింగ్ అంతా చూడండి. మంచి రెసిడెన్షియల్ కాలనీ. ఆల్రెడీ ఇంటి ముందు 30 feet సీసీ రోడ్డు ఉన్నది. అండ్ డాంబర్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు. అంతా కాలనీ సరౌండింగ్స్. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు బాలు. 9182321465. చూడండి, ఇది సీసీ రోడ్డు. అది దూరంగా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది అది డాంబర్ రోడ్డు. ఓకే, మనం
హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9182321465. మీరు ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.